మనందరం తాగే చెరుకు రసం ఈ రోజు 20 రూపాయలు ఉంది కదా. ఒకవేళ జానకి అమ్మాల్ అనే ఆమె లేకుండా ఉంటే ఇదే చెరుకు రసం మనం 200 రూపాయలు పెట్టి కొనేవాళ్ళం. కొన్ని సంవత్సరాల కిందట, కరెక్ట్ గా చెప్పాలంటే 1934 ఆ ప్రాంతంలో ఏంటంటే మన ఇండియాలో పండేటటువంటి చెరుకు పంటల్లో ఎక్కువ తీయదనం లేకపోవడంతో ఎక్కువగా తీపి కలిగినటువంటి చెరుకు గడల కోసం బయట దేశాల నుంచి ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకునేది మన ఇండియా. వృక్ష శాస్త్రంలో మంచి పేరు సంపాదించినటువంటి మన జానకి అమ్మాల్ ఇండియా ఎదుర్కొంటున్నటువంటి ఈ చెరుకు సమస్య మీద బాగా దృష్టి పెట్టారు. మన జానకి అమ్మాల్ గారు 2 షుగర్ కేన్ వెరైటీస్ ని తీసుకుని క్రాస్ బ్రీడింగ్ అనే పద్ధతి ద్వారా మంచిగా అంటే తీయదనంగా ఉండేటటువంటి షుగర్, మన ఇండియన్ క్లైమేట్ కి అనుకూలంగా ఉండేటటువంటి షుగర్ ప్లాంట్స్ ని కనిపెట్టారు. భారతదేశానికి చెరుకు పంటల విషయంలో ఇంతగా సహాయం చేసినటువంటి మన జానకి అమ్మాల్ గారిని మదర్ ఆఫ్ బోటనీ అని కూడా పిలుచుకుంటారు. భారతదేశంలోనే మొట్టమొదటి ఫీమేల్ బొటనిస్ట్, అలాగే మొదటిసారిగా మహిళల్లో PhD కంప్లీట్ చేసినటువంటి వ్యక్తి మన జానకి అమ్మాల్ గారు. వృక్ష శాస్త్రంలో ఆమె పరిశోధనలు చేస్తూ సేవలు అందిస్తూనే ఆమె పెళ్లి కూడా చేసుకోలేదంటే ఆ మహానుభావురాలి డెడికేషన్ అనేది మన పిల్లలతో సహా మనం ఎప్పటికీ మర్చిపోకూడదు.